ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్ల ఏర్పాటుపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచరులతో కలిసి బారికేడ్లను రేణుకా చౌదరి తొలగించారు. రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బారికేడ్లు ఏర్పాటు చేసి సభను అడ్డుకోలేనని అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తే భయపడమని తెలిపారు. కాంగ్రెస్ నేతల జాతకంలోనే భయం లేదన్నారు. చెక్ పోస్టులు, బారికేడ్లు పెట్టి తమను ఆపలేరని తెలిపారు. సభ ఎలా జరగదో చూస్తామని రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జనగర్జన సభకు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. స్పెషల్ చెక్ పోస్టులు నిర్వహించి కొన్నిచెర్ల మండలంలో వాహనాలను నిలిపివేశారు. ఆటోలు, వివిధ రకాల వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని అడ్డుకుని తనిఖీలు చేస్తున్నారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఖమ్మంలో జరిగే సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. సభకు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటితే అందుకు పోలీస్ శాఖే బాధ్యత వహించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. సభకు వచ్చే వాహనాలను కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం కాంగ్రెస్ జనగర్జన సభకి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ అఖిల, మరికొద్దిసేపట్లో ఖమ్మం వేదికగా తెలంగాణ జన గర్జన సభ ప్రారంభం కానుంది. సరిగ్గా 4 గంటల సమయానికి ఈ సభ ప్రారంభిస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. అయితే ఒక్కసారిగా మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సభకు 2 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. అదేంటంటే ప్రధాన ఘట్టాలు 2 ఉన్నాయి. ఒకటి, బట్టి విక్రమార్క, సిఎల్పి నేతగా ఉన్న బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యాప్తంగా 36 నియోజకవర్గాల్లో 110 రోజుల్లో దాదాపు 1360 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. జనం సమస్యలు తెలుసుకున్నారు. సో బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ కూడా ఇదే వేదిక మీద జరగనుంది. ఈ నేపథ్యంలో పౌరుల తరఫున, తెలంగాణ యావత్ సమాజం తరఫున రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కకు పౌర సన్మానం చేయనున్నారు. ఆయన అభినందించున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసము బట్టి విక్రమార్కతో పాటుగా కాంగ్రెస్ నాయకులంతా కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజా సమస్యలు కాంగ్రెస్ పార్టీకి తెలిసాయి. ఈ ప్రజా సమస్యల ఆధారంగానే మేనిఫెస్టోను రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీకి పాదయాత్ర ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు రెండవ అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం మాజీగా ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు 2 ప్రధాన ఇంపార్టెన్స్ ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ సభను సక్సెస్ చేసుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. ఒకసారిగా చూసుకోవచ్చు మనం ఆ విజువల్స్లో ఏర్పాట్లకు సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మందిగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో చివరిగా ఉన్న కూర్చున్న వ్యక్తికి కూడా వేదిక స్పష్టంగా కనిపించే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఆ సభా వేదిక దాదాపు 100 ఎకరాల్లో సభా వేదికను 100 ఎకరాల్లో సభను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడికక్కడ కుర్చీలు వేసి ఉన్నాయి. కనుచూపు మేరలో మనకు కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతమంది వచ్చినా కూడా అకామిడేట్ చేసే విధంగానే ఈ సభ ఏర్పాట్లు జరిగాయి. అయితే ఈ సభను పోలీసులు అడ్డుకుంటున్నారు అన్న ఒక ప్రధాన ఆరోపణ కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖమ్మము టౌన్లో పాటుగా ఖమ్మము చుట్టుపక్కల ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో దాదాపు 100కు పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే సభకు జనాలను తరలిస్తారు అన్న ఉద్దేశంతో ఆ వాహనాలను అర్ధరాత్రే ఆ ఓనర్ల నివాసానికి చేరుకొని పార్కింగ్ ఉన్న ఆ వాహనాల్లోని ఆర్సీ పత్రాలను, డ్రైవర్ల నుంచి ఆర్సీ పత్రాలను, లైసెన్స్ పత్రాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం భయపడుతోంది ఆ వాహనాల్లో జన
జనాలు వస్తే కనుక నిజంగా ఒక గర్జనలా మారుతుంది, ప్రభుత్వాన్ని భయపెట్టే రీతిలో మారుతుంది అన్న ఉద్దేశంతోనే కావాలని మా కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాల్లో జనాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న ఒక ప్రధాన ఆరోపణ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. ఇక అదే సమయంలో రేవంత్ రెడ్డి దాంతోపాటుగా మధుయాష్కి ఇతర నేతలు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులకు ఒక అల్టిమేటం జారీ చేశారు. మనతో పాటు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి పోలీసులు మీ సభను అడ్డుకుంటారా, ఏంటి మీ ఆరోపణలు ఏంటి? స్వతంత్ర టీవీ, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, విషయాలు తెలియకుండా ప్రశ్నించారు. మీకు స్పష్టంగా విషయం తెలిసింది. ఈ టీఆర్ఎస్ గూండాలు టీఆర్ఎస్ అధికారంలో ఉండి అధికార యంత్రాంగాన్ని వాడుకొని, మరీ ముఖ్యంగా ఈ పోలీసు గులాబీ మూకలను వాడుకొని మా సమావేశాన్ని, చారిత్రాత్మకమైనటువంటి సమావేశాన్ని డిస్టర్బ్ చేయాలని, అంతరాయం కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏమి భయపడే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లా ప్రజలకు చెప్పాల్సిన, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లా ప్రజలకు ఎదిరించడము, గమ్యాన్ని చేరుకోవడము, పోట్లాడము, పరిగెత్తడము, తొక్కుకుంటూ రావడము తెలిసిన ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు కనుక ఈ బెదిరింపులకు ఎవ్వరు, ఇల్లటపు ఈ సప్పులకు ఎవరు భయపడేది లేదు. బరాబర్ గమ్యానికి చేరుకుంటారు. మేము అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ మేము చెప్తా ఉన్నాం, పోలీసులు కానీ ఈ స్టేజ్ విషయంలో ఆర్ఎన్బి వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆర్టీసీ వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు ఎక్కడిదక్కడ ఆపుతున్నారు. ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్లు అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళు బిడ్డలరా 6 నెలల సినిమా ఉల్టా ఉంటుంది. అప్పుడు మీ కథ ఏమవుతుందో ఆలోచన చేయండి. మీరు మీ పరిధిలో వ్యవహరిస్తే మంచిది. మితిమీరి గులాబీ దండులాగా టీఆర్ఎస్ పార్టీ సైనికుల్లాగా వాళ్ళ గుత్తేదారులాగా పనిచేస్తే మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎటువంటి అవాంతరాలు లేకుండా మా కార్యకర్తలను, మా జనాన్ని సమావేశం వరకు రానియాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విస్తృతంగా ఏర్పాటు చేశారు అంటే, నేను చాలా సభలు కవర్ చేశాను, కానీ ఈ విస్తృతమైన ఏర్పాటు చేశారు కదా, ఈ స్థాయిలో జనాలు వస్తారన్న నమ్మకం మీకుందా? ఎందుకంటే అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇంత విస్తృత ఏర్పాటు చేశారు, జనాలు వస్తారని భావిస్తున్నారా? సమావేశము ఇప్పుడు కాదు పెట్టాలనుకున్నది. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్లో ప్రారంభించినప్పుడే ఖమ్మంలో ఈ సభ ఉంటుందని తెలిసి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్దగా ఉంటుందంటే, ఇంత పెద్దగా పెట్టిందంటే తెలియక కాదు. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చిలిపి చేష్టలు చేస్తారు. ఈ చింతగిచ్చలు ఏరుకునే కొడుకులు ఇలా కొడుకు తెలియదు, అర్థం కాలే. కాంగ్రెస్ పార్టీని పోలీసుల ద్వారా వాళ్ళ ద్వారా ఆపుదాం అనుకున్నారు, ఆపగలుగుతామని అనుకుంటున్నారు. కానీ అటువంటిది ఏమీ పనిచేయదు. మీరు అన్నట్లు వాళ్ళు ఎన్ని రకాల అవాంతరాలు సృష్టిస్తే ఇంకా అంత ద్విగుణీకృత ఉత్సాహంతో వస్తారు. మీరు అనుకున్నట్లు ఏదైతే కెపాసిటీ అనుకుంటున్నామో ఆ కెపాసిటీ కంటే మీరు ఈ డిస్కషన్ వల్ల ఇంకా జనాల లోపల ఉత్సాహము లేకపోతే చర్చ పెరిగింది కనుక ఇంకా ఎక్కువ కూడా వస్తారు. ఎటువంటి అనుమానం లేదు, విజయవంతం అవుతుంది. రైట్. ఇక ఈ సభకు 2 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి వచ్చేసేమో మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ, రెండోదేమో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక. ఇవి కాకుండా ఇది కాంగ్రెస్ ఎన్నికల సమరశంకారావమైన అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీని కలిసిన సమయంలో కూడా 120 days కౌంట్ పెట్టారు. అంటే ఈ రోజు నుంచి 120 రోజులు ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అని ఎన్నికల సమరశంకం అనుకోవచ్చా? రాహుల్ గాంధీ ఏం చెప్పబోతా ఉన్నారు? 100% మీరు అన్నది వాస్తవము. నేనే మొన్న జరిగిన ఢిల్లీలోని స్ట్రాటజీ కమిటీ మీటింగ్లో ఉన్న 120 days స్ట్రాటజీ, 120 days డెడ్ లైన్, 120 days టార్గెట్ పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు జనగర్జన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్న వాస్తవాన్ని గ్రహించమని గర్జన. కనుక అటు ఎన్నికల శంకారావం పూరిస్తూనే బట్టి విక్రమార్క గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి పాదయాత్రకు బరాబర్ యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, మద్దతు తెలుపుతుంది, అభినందిస్తుంది. వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలని చెప్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పరిపాలనలో విసిగిపోయి నిరంతర పరిపాలనకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా మిగతా చాలామంది అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. ఈ రకంగా రెండింటితో పాటు ఎన్నికల గర్జన, 3 మేళవింపుగా ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. చెప్పండి, ఖమ్మం అంత చాలా అభివృద్ధి చేశాము, పోడు పట్టాలు కూడా పంచాము, ఖమ్మంలో అసలు ఏ సమస్యలు లేవు, కాంగ్రెస్ పార్టీ సభ పెట్టాల్సిన అవసరమే లేదన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఏం సమాధానం చెప్తారు మీరు? పనికిమాల ఆలోచన. పోడు భూములు మొన్న ఇచ్చారు. ఒకటి కేసీఆర్ ఒక దగ్గర ఇచ్చిండు, కేటీఆర్ ఒక దగ్గర ఇచ్చారు, హరీష్ రావు ఒక దగ్గర ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ పోరాటం వల్ల ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని జైల్లో కొత్తి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నేను కూడా శాసనసభల బల్ల గుద్ది ప్రశ్నిస్తే ఇచ్చారు. ఈ బట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఈ పోడు భూముల పట్టాలు ఇవ్వడానికి అది కూడా ఒక ప్రధాన కారణం. ఈ రకంగా అనేక సంవత్సరాలు పోరాడితే తప్ప ఏది ఇవ్వని, అది కూడా ఎన్నికలు వస్తే తప్ప ఏది చెయ్యని దురదృష్టకర దుర్మార్గ ప్రభుత్వం కనుకనే అది పరాకాష్ఠకు చేరింది. 9 సంవత్సరాల తర్వాత మనుషుల మస్తిష్కంలో దృఢంగా కూర్చున్నది. 9 నెలలు ఆగుతారు.
9 రోజులు ఆగుతారు, 19 నెలలు ఆగుతారు, 9 ఏళ్ళు ఆగడు ఏ మనిషి కూడా. అట్లా విసిగిపోయారు. ఆ విసిగిపోయిన విసుగుదలనే రేపు ఎన్నికల్లో చూపిస్తారు. డిసెంబర్లో అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత తాట తీస్తాం. ఈరోజు ఇబ్బందులు పెడుతున్న వాళ్ళందరినీ తాట తీస్తాం. జాగ్రత్త, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అది సంపత్ గారు చెప్తున్న మాట. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుంది. లక్షలాది మందిగా ఈ సభకు తరలి వస్తారు. ఎవరు ఎన్ని అవాంతరాలు చూసినా కానీ, ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా కానీ జనాలు ఆగే పరిస్థితి లేదు. ఖమ్మం వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జన గర్జన ద్వారా ఎన్నికల సమరశంగా పూరించబోతుంది. రాహుల్ గాంధీ ఆ దిశలో మాకు డైరెక్షన్ ఇస్తారు అన్న ఒక అంశాన్ని కూడా సంపత్ గారు స్పష్టం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం సభకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులే కాదు, యావత్ తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా ఖమ్మం సభ చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈ ఖమ్మంలో కేవలం టీఆర్ఎస్ ఒకే ఒక స్థానానికి పరిమితం అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ ఒక్క స్థానంలో కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతాము అన్న ఒక కాన్ఫిడెన్స్ మాత్రం కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఖమ్మం సభ సక్సెస్ అవుతుందా లేదా అన్న టెన్షన్ సర్వత్రా కనిపిస్తుంది. అదే సమయంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఒకవేళ కనుక పోలీసులు మా వాహనాలను విడుదల చేయకపోతే మేము పోలీస్ స్టేషన్లను ముట్టడించి మా వాహనాలను మేము తిరిగి తెచ్చుకుంటాము అన్న ఒక హెచ్చరికను కూడా పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ఈ సభకు అవాంతరాలు సృష్టిస్తారు అన్న ఉద్దేశంతో ఇప్పటికే డీజీపీతో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హుటాహుటిన ఆయన ఖమ్మం బయలుదేరారు. ఈ సభా వేదిక చేరుకుంటారు. శ్రేణుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మనతో పాటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ ఏం చెప్పదలుచుకున్నారు? కానీ ఈ సభను అడ్డుకునేందుకు ఎందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు మీరు భావిస్తున్నారు? రాహుల్ గాంధీ గారు చెప్పేది మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ వరంగల్ డిక్లరేషన్ చేసినాం, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ చేసినాం, వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినాం. ఈ సభ ద్వారా ప్రజలకు ఉద్దేశించే ఉద్దేశం మేజర్గా ఎందుకు యువకులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అని ప్రశ్నిస్తారు, ఎందుకు రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఇవ్వాలి అని ప్రశ్నిస్తారు, ఎందుకు ఈరోజు తెలంగాణలో ఇంతమంది మహిళలకు, ముసలి వాళ్ళకి, ఎవరికి ఇద్దరికి భార్యకు భర్తకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తారు. దీంతో పాటు రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణలో ఉండేటువంటి ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు, ముసలి వాళ్లకు, రైతులకు ప్రతి ఒక్కరికి ఎటువంటి విధంగా న్యాయం చేస్తామో, తెలంగాణ ఇచ్చింది దేనికి, ఈరోజు తెలంగాణ ఏ విధంగా పోతుంది, దానన్నింటి గురించి స్పష్టంగా రాహుల్ గాంధీ మాట్లాడతాడు. ఖచ్చితంగా 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 100% వస్తుంది అనే నమ్మకం కార్యకర్తల్లో, ప్రజల్లో ఉంది. అందుకోసమే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భయభ్రాంతులకు చెంది మా కార్యకర్తలను, నాయకులను అడ్డుకోవడానికి ఈరోజు ఎక్కడిదక్కడ బారికేడ్లతోన ఖమ్మం మొత్తం ఒక వలయాన్ని చేసిండ్రు. వలయాన్ని చింతి దాన్ని ఎక్కడిదక్కడ వలయాలను పగలగొట్టి దగ్ధం చేసి యూత్ కాంగ్రెస్ నాయకులు అవన్నీ దాంట్లో ముందుండాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అయితే దాదాపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాము. కేవలం ఇది నిరుద్యోగుల సభ కాదు, రాజకీయ నిరుద్యోగులు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు. ఏమంటారు దానికి? తెలంగాణలో 3.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు లేవు, ఇంకా 3.5 లక్షల ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయి. 33 జిల్లాల్లో పెద్దగా ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ భవంతులు కట్టినావు. ఏ కలెక్టర్ ఆఫీసులో కుర్చీలు బల్లాలు ఖాళీగా ఉన్నాయి. పెద్ద బంగళాలలో ఉద్యోగస్తులు లేరు. నిరుద్యోగ వ్యవస్థ ఈరోజు దేశం వల్ల ఈరోజు అల్లాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నదే నిరుద్యోగం కోసం. నేను కాకపోతే నా తమ్మునికో, నా అక్కకో, నా అన్నకో, నా చెల్లెలకో ఉద్యోగం వస్తుందన్న ఆశతో 1,200 మంది విద్యార్థులు అమరులైతే ఆ 1,200 మంది విద్యార్థులకే న్యాయం చేయలేకపోయినారు. ఈరోజు అదేవిధంగా వీటన్నింటిని ఎక్కడ బయట పెడతారో ఈ ఒక ప్రజలను భయభ్రాంతులుగా సృష్టిస్తామనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక భయాన్ని ఒక 3-4 రోజులుగా పేపర్ అదేది పోస్టర్లు వేసి చంపేస్తామని బెదిరించడం, దాంతోపాటు ఎక్కడెక్కడ వలయాన్ని పోలీసు వాళ్ళని వాడుకొని ఖమ్మం జిల్లా మొత్తం వలయాన్ని సృష్టించిండ్రు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని. కానీ 4 నెలలు అయిపోతే గదే పోలీసులతోనే ఇదే పువ్వు వలగొట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. కాపాడుతారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ గుండాలు మేము ఉన్నామని గల్లా విసురు బిడ్డ 4 నెలల్లో ఈరోజు ఎవడెవడి మీద అయితే మీరు చేతులు వేస్తుండ్రో, చేతులు వేసిన ఒక్కొక్కరిని చేతులు ఎరగొట్టే విధంగా యువజన కాంగ్రెస్ సీరియస్గా ఉంటుంది. మేము న్యాయబద్ధంగా ఈరోజు పోతున్నాం, న్యాయపరంగా ముందుకు వస్తున్నాం. ఈరోజు మీరు ఎంత దూరం లాపినా నడుచుకుంటూ వస్తారు, అవసరమైతే సైకిళ్ళ మీద వస్తారు, సైకిల్ మోటార్ల మీద వస్తారు, మీరు రాపితే నడుచుకుంటూ వస్తారు. ఎక్కడ ఆగేది లేదు. కొన్ని లక్షల మందితో ఈ సభ ఈరోజు నిండబోతుంది. దాన్ని చూసి కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర కూడా ఉండదని చెప్పి తెలియజేస్తారు. అది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు మాత్రం పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు. జన ఉప్పెన మరికొద్దిసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఈ సభ సక్సెస్ అవుతుంది. రాహుల్ గాంధీ తెలంగాణ
తెలంగాణ ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తారు. ఆ తర్వాత ఇక 120 రోజుల పాటు తెలంగాణలో కర్ణాటక తరహాలో గెలిచే విధంగానే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడతాడు. వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ ఇదే సభా వేదిక మీద మార్గదర్శనం చేస్తారు, కొన్ని హామీలు కూడా ప్రకటిస్తారు అన్న అంశం మనకు స్పష్టమవుతోంది. అయితే రాహుల్ గాంధీ ఈ సభలో ఏం మాట్లాడతారు, ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తారు అన్నది మాత్రం ఉత్కంఠ రేపుతుందని మనం చెప్పాలి. అఖిల. రైట్ నరేష్, థ్యాంక్ యూ.